ఈ కడవరి దినాల్లో నేను ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటున్నాను. ఆయన ఎలా నడుచుకున్నాడు ఈ లోకంలో, అలాగే నడుచుకుంటూ నేను ప్రయత్నిస్తున్నాను. నా పాదములు ఇటు అటు తొలగక ఆయన మార్గములోనే నడుచుకునుచున్నవి. ఆయన మార్గములోనే నడుచుకునుచున్నవి. శ్రేష్టమైన మార్గం దేవుని మార్గం. అది కఠినమైనది, ఇరుకైనది, సంకుచితమైనది. దానిలోకి వెళ్ళేవారు కొద్ది మందే. ఎక్కువ మంది విశాల మార్గాన్ని ఆశపడుతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే వారికి ఏ విధమైనటువంటి ఆజ్ఞలు, విధులు అవసరం లేదు. వారు స్వేచ్ఛగా వారి ఇష్టానుసారంగా బ్రతకొచ్చు. కానీ ఈ మార్గంలో నడవాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఉపదేశాన్ని అనుసరించాలి, మన కోరికలు, ఆశలు తీసివేసుకోవాలి. దీనిలో నడుచుట కొరకు మన పాదములను స్థిరపరుచుకోవాలి. కాలు జారకుండా, తొట్టిల్లకుండా, అటు ఇటు తొలగకుండా కష్టపడి దేవుని మార్గములో ఎవరైతే నడుస్తారో వారికి దేవుడు మంచి ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. దేవుని మార్గంలో నడుస్తున్నావా? ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా నీ కాలు జారకుండా, తొలగిపోకుండా చూసుకుంటున్నావా? ఆ మార్గమే శ్రేష్టమైందని నీవు గుర్తుపడుతున్నావా? హల్లెలూయా. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను. భక్తుడు అన్నాడు, నిర్దోష మార్గములో ఎలా నడుచుకుంటాను? వివేకముతో నడుచుకుంటాను. దేవుని బిడ్డలకి వివేకం అవసరం. కడవరి దినాల్లో ఏ మార్గములో నడిస్తే నాకు మేలు, ఏ మార్గము నాకు ప్రయోజనకరం, ఏ మార్గము నాకు ఆశీర్వాదం, ఏ మార్గములో వెళ్ళాలో వివేకముతో నడుచుకోవాలి. నీ ఎదుట అనేక మార్గములు ఉండగా నాకు ఏ మార్గములో వెళ్తే మేలు, ఏ మార్గము నాకు ప్రయోజనము, వివేకముతో నువ్వు నడుచుకోవాలి. పాము లాంటి వివేకమును, పావురము లాంటి నిష్కపటమైన జీవితం మీరు కలిగి ఉండాలి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున్నటువంటి బంగారపు కమ్మితో సమానం. ఈ రోజుల్లో చాలా మందికి వివేకం ఉండలేదు. ఏదో ఒక మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. తుచ్చమైనటువంటి చిన్న ప్రలోభాలకు, చిన్న ఆశలకు లొంగిపోయి, తాత్కాలికమైన ప్రయోజనాలకు లొంగిపోయి ఏదో ఒక మార్గంలో నడుస్తున్నారు. వివేకం లేకుండా నడుస్తున్నారు. కొంచెం సేపు ఆనందము నిత్య నరకంలోకి తీసుకెళ్ళిద్దండి. ఎంతసేపు అండి? హల్లెలూయా. ఈ లోకంలో ఏ ఆనందమైనా చూడండి, అది కొంచెం సేపే. మ్యాక్సిమం ఒక రోజు ఉండిద్దేమో. తిండి వల్ల ఆనందం కొంచెం సేపే, పాపం వల్ల ఆనందం కొంచెం సేపే, ఇల్లు వల్ల ఆనందం కొంచెం సేపే, పిల్లలు